మహాగణపతిగా తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరయ్యాడు? వినాయకుడు అయ్యాడు. వినాయకుడు అంటే అంటే విశిష్టమైన నాయకుడు అయ్యాడు. ఇప్పుడు మీరు ఆయన ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని ఎక్కడికి తీసుకెడతాడు? ఆయన కూడా మిమ్మల్ని అటువంటి పదంలోకే తీసుకెడతాడు. ఇప్పుడు ఆయన దేనికి నాయకుడు? విఘ్నమునకు నాయకుడు. విఘ్నం అంటే ఏమిటి? మీరు చేద్దామన్న కార్యం జరగకుండా పోయేటట్టుగా చేసేదాన్ని విఘ్నం అంటారు. ఆ విఘ్నాన్ని తీసేస్తాడు. అంటే ఏం చేస్తాడు? మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తాడు. ఈ చేర్చేయడం చాలా గమ్మత్తైన ప్రక్రియ. మీరు చూడండి, ఇలా ఉంటే చేరుస్తాడా అని మీరు అనకూడదు. గణపతి కాబట్టి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకి సిద్ధి బుద్ధి భార్యలు. ఎవడు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి ఎవరికి ఉంది? లోకంలో ఏ ప్రాణికి లేదు, ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. బుద్ధి అంటే నిశ్చయాత్మకము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నిశ్చయము చేసేదాన్ని బుద్ధి అని పిలుస్తారు. మనకి చిత్రం ఏమిటంటే, రెండు మీకు కనపడవు, ఇవే మీ జీవితాన్ని శాసిస్తాయి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో.